సికింద్రాబాద్లోని బైసాన్ పోలో గ్రౌండ్స్ త్వరలో తెలంగాణ సచివాలయానికి వేదిక కానుంది. కొత్త రాష్ట్ర కొత్త సచివాలయాన్ని అక్కడ నిర్మించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు బైసాన్ పోలో జిమ్ఖానా గ్రౌండ్స్ భూములను ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. బైసాన్ పోలో జిమ్ఖానా గ్రౌండ్స్ కలిపి 61.32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించనుంది. బదులుగా మరో చోట భూములను తీసుకోవడానికి రక్షణ శాఖ అంగీకరించింది. అరుణ్ జైట్లీ నేతృత్వంలో మంగళవారం ఉదయం సమావేశంలో ఈ మేరకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. బైసాన్ పోలో గ్రౌండ్ చేతికి వస్తే కాలక్రమంలో పెరెడ్ గ్రౌండ్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు అంటున్నారు. బైసాన్ పోలో గ్రౌండ్ ను జూన్ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే అవకాశాలున్నాయని సమాచారం. దీనికి బదులుగా గోల్కొండ కోటకు ఆనుకుని ఉన్న భూమిని రక్షణ శాఖకు అప్పగించనున్నారు. రక్షణ శాఖకు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పలు భూముల వివాదాలు ఉన్నాయి. మెహదీపట్నం, ఆల్వాల్ రైతు బజార్ రక్షణ శాఖవే. వీటికి బదులుగా మరికొన్ని ప్రాంతాల్లో గంపగుప్తుగా రక్షణ శాఖకు తెలంగాణ ప్రభుత్వం భూములు ఇవ్వనుంది.